తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఎర్కపూడి గాంధీ నివాసంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మాధవరం రోజాదేవి రంగారావుతో కలిసి కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పుట్టినరోజు అంటే తెలంగాణ రాష్ట్రం పుట్టినరోజని, ఆయన ఓటమిని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నట్టు వారు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు పూజ్యులు కేసీఆర్ గారి 70వ జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేసీఆర్ గారి పుట్టినరోజు అంటే తెలంగాణ రాష్ట్ర పుట్టినరోజు. ఇవాళ నిజంగా ఆ పెద్ద మనిషి పుట్టి తెలంగాణ కోసం ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. కాబట్టి ఆయన జన్మదినం అంటే ప్రతి ఒక్కరికి ఒక పండుగలాగా చేసుకుంటారు. ఎందుకంటే గెలిపోవటం సహజం అంటుంటాం, కానీ కేసీఆర్ గారు ఓటమిని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్న తెలంగాణ ప్రజలు బాధపడొద్దని నేను కోరుకుంటూ, ఎప్పుడైనా కేసీఆర్ గారు డెఫినెట్గా ఫైటరే, విన్నరే. మళ్ళీ కేసీఆర్ గారు గెలుస్తారు. ఆయన జన్మదిన సందర్భంగా మనం అందరం కలిసికట్టుగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేద్దాము. రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ అయినా డెఫినెట్గా మనమే గెలుస్తామని చెప్పి గట్టిగా చెప్తే ఆయనకు జన్మదిన రోజు ఆ గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఉందాం, కేసీఆర్ వెన్నంటుందాం. ఎన్నాళ్ళు ఒంటరిగా వచ్చి బయటికి వచ్చిన కేసీఆర్ గారికి ఇంత పెద్ద కుటుంబ సభ్యులు అయిపోయినాం మనం. అప్పటి నుండి మన కోసం అహర్నిశలు కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బాధలన్నీ పోవాలంటే తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి ఆ కష్టార్జితం అంతా మనం చూసినాం. అది సక్సెస్ఫుల్గా తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఎవరైనా మాట్లాడినా కూడా అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ముందు ఎక్కడుండే ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో. ఈ సంతోషమే కేసీఆర్ గారికి ఎంతో బలం. కాబట్టి ఆ బలమే ఆయనను ఇక్కడ నాకు ఇంత ఆరోగ్యంగా ఉంచింది. ఆయన నిండు నూరేండ్లు ఉండాలని చెప్పి, ఆరోగ్యం గట్టిగా ఉండాలని చెప్పి, మనందరికీ మంచిగా స్పిరిట్ ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని ఆ దేవదేవులను కోరుకున్నాం.